అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాం. రిజర్వేషన్ తీసేయాలనే కుట్రలు జరుగుతున్నాయి కదా. రిజర్వేషన్ ఎప్పుడు తీసివేయాలంటే, రిజర్వేషన్ ఉంచాలి అని అట్టడుగున్న ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆయా వర్గాలకు మరి రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. చాలా మంది లోపల కుట్ర జరుగుతుంది రిజర్వేషన్ తీసేయాలనేటువంటిది. అయితే ఒకవేళ రిజర్వేషన్ తీసేయాలంటే ఎప్పుడు తీసివేయాలంటే కుల వివక్ష లేకుండా పోవాలి. కుల వివక్ష లేకుండా పోవాలి. రెండవది, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకరినొకరు వివాహములకు ఇచ్చుకోవడం, తీసుకోవడం చేసుకోవాలి. ఇక చిన్న కులం, పెద్ద కులం, అగ్ర కులం, తక్కువ కులం ఇటువంటిది లేకుండా, పెద్ద గొప్ప కులం, చిన్న కులం అనేటువంటి కులాల తారతమ్యాలు లేకుండా ఉండి, కులం అనేటువంటి ఒక ప్రత్యేకత ఇటువంటిది ప్రసక్తి లేనకుండా పోయి అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు అప్పుడు ఈ యొక్క మరి రిజర్వేషన్ తీసేస్తే మంచిది అప్పుడు. కానీ కుల వివక్ష ఉన్నంత కాలం ఏ కులం ఆ కులం వాళ్ళే, ఎవరు వాళ్ళే అనేటువంటి, అందరి గుణం సమానం, అందరూ మంచి గుణముతో అందరూ మరి సోదర భావంతో కలిసి ఉన్నప్పుడు ఒకవేళ రిజర్వేషన్ అప్పుడు అవసరం లేకుండా పోతుంటది. అంత మాత్రమే కాదు, ఆర్థిక సమానత అనేది రావాలి. అందరూ కూడా సమానంగా బ్రతకగలగాలి, అందరూ సమానంగా జీవించగలగాలి. అప్పుడు తీసేస్తే ఒక అర్థం ఉంటుంది. ఇది ఎందుకు అసలు అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ అనేటువంటి ప్రసక్తిని ఎందుకు తీసుకొచ్చారు అనంటే, సమాజంలో కొన్ని తారతమ్యాలు, కుల వివక్షత, వ్యత్యాసాలు ఇవన్నీ ఉన్నాయి. ఉండడమే కాదు, గొప్పవారైన వారు చిన్నవారిని, తక్కువ వారిని చాలా అవమానపరుస్తూ ఉన్నారు, చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అందుకని ఈ యొక్క రిజర్వేషన్లు పెడితే ఈ చిన్నవారు ఎవరైతే అనబడుతున్నారో, అణచివేయబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదిగి అన్నిట్లో ప్రభుత్వ విధానములో, లేకపోతే ఉద్యోగాల్లో కానీ, సామాజిక జీవనములో కానీ వారు అందరికీ సమానంగా ఎదగగలుగుతారు అని. ఎందుకండి అట్లెందుకు? గొప్పోలు గొప్పోలే, చిన్నోళ్ళు చిన్నోళ్ళే అంటే వాళ్ళు మానవులే, వీళ్ళు మానవులే. వాళ్ళ రూపం ఒకటే, వీళ్ళ రూపము ఒకటే. వీడు బీదవాడు లేక సరైన వస్త్రాలు వేసుకోలేకపోతున్నాడు, ఉన్నవాడు మంచి వస్త్రాలు వేసుకొని ఒక నాగరికంగా జీవించగలుగుతున్నాడు. మానవులందరూ ఒకటే అన్నప్పుడు, మానవులంతా ఒకే రూపం, ఒకే పోలిక అన్నప్పుడు అందరూ ఒకే స్థాయిలో ఎదగాలి. కాబట్టి అటువంటిది ఈ చిన్న స్థాయి వాడికి కొంత రిజర్వేషన్ అవకాశం కల్పిస్తే అతడు కూడా అందరినీ చేరుకోగలుగుతాడనేటువంటిది. కాబట్టి ప్రాముఖ్యంగా ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, ఇంకా ఈ వివక్ష అనేటువంటిది లేకుండా పోయినాడు అప్పుడు తీసేయచ్చు. ఇది ఎప్పుడు పోతుందో అందరూ కృషి చేయండి. అప్పుడు రిజర్వేషన్ లేకున్నా అందరూ హాయిగా కలిసిమెలిసి మరి జీవించగలుగుతారు. అప్పుడే రిజర్వేషన్ తీసేస్తే మంచిదని. అప్పటిదాకా రిజర్వేషన్ ఉంచాల్సిందే. అట్టడుగున్నటువంటి అణచివేయబడుతున్న అనాగరిక అందరికీ అవకాశం కల్పిస్తే వారు ముందుకు రాగలుగుతారు. సమాజంలో అందరికీ సమానంగా బ్రతికి సమానంగా జీవించగలుగుతారు. అప్పుడే మరి ఈ సమాజం బాగుపడుతుంది. అప్పుడు రిజర్వేషన్ అవసరం లేకుండా పోతుంటుంది అని నా యొక్క అభిప్రాయము. దయచేసి అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థం చేసుకొని మరి అందరూ కూడా సహకరించాల్సింది మనం చేస్తాం.